రేషన్ బియ్యంతో మనం ఇలా పువ్వు వడియాలు అయితే తయారు చేసుకుందాము. ఇలా చాలా చిన్న చిన్న చిట్టి వడియాలన్నమాట. నేనైతే 1 కేజీ బియ్యంతో అయితే తయారు చేస్తున్నాను. గంజి వడియాలకి ఇలాగా పువ్వు వడియాలకి కూడా చిన్న తేడా, ఎందుకంటే వాటర్ వేసుకోవడంలో చిన్న తేడా ఉంటుంది కానీ ప్రాసెస్ అంతా కూడా ఒకటే ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయండి. తక్కువ నూనెలో కూడా చక్కగా వేయించేసుకోవచ్చు. మనం తాలింపు పెట్టుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇవి వేయించేసుకోవచ్చు అనమాట. చాలా చిట్టి వడియాలు కాబట్టి మనకు చాలా సింపుల్గా ఆయిల్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా కూడా ఉంటుంది. మరైతే ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను 1 లోట తీసుకుంటున్నాను కదా, ఈ లోటతో 2 లోటలు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. అంటే 1 కేజీ బియ్యం అనమాట. కరెక్ట్గా 1 కేజీ బియ్యం తీసుకున్నాను. 2 లోటల బియ్యం అనమాట. ఇవి బాగా 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. రేషన్ బియ్యం కాబట్టి ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని రాత్రి అంతా కూడా ఇవి నానబెట్టుకోవాలన్నమాట. బియ్యాన్ని ఇలా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సగ్గుబియ్యం లోటాకి పావువంతు తీసుకోవాలి. మనం 2 లోటాలు తీసుకున్నాం కాబట్టి లోటాకి సగానికి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 లోటా నీళ్ళు వేసి నానబెట్టుకుంటున్నాను. కరెక్ట్గా కొల అయితే ఉండాలంటే 1 లోటా నీళ్ళు వేసి నానబెట్టుకుందాము. ఉదయం కూడా మనం ఈ నీళ్ళతోటి మనం మిక్సీ చేసుకుందాము. ఇప్పుడు 2 కూడా మనకి రాత్రి బాగా నానాయి. బియ్యాన్ని మరోసారి 2 సార్లు బాగా కడిగి నీళ్ళు అయితే వంపేసుకోండి. బియ్యంలో నీళ్ళు తర్వాత సగ్గుబియ్యంలో ఏ నీళ్ళు అయితే ఉన్నాయో ఈ నీళ్ళతోటి మనం మిక్సీ అయితే చేసుకుందాము. మరికని నీళ్ళు కానీ పడితే మరో లోటా నీళ్ళు వేసి బాగా మెత్తగా మన దోసపిండి ఎలాగా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకోండి. మనకి 1 లోటా బియ్యం తీసుకున్నాం కాబట్టి లోటాకి 6 లోటాలు నీళ్ళు కొలగా తీసుకోవాలన్నమాట. మనం మిక్సీ చేసుకోవడానికి మీరు ఎన్ని నీళ్ళు వేసుకున్నా ఈ కొలగా తీసుకోండి. కొలగా ఉన్న కొలతలతోటే మీరు లెక్క పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. మీకు ఎన్ని నీళ్ళు పడతాయి అన్ని నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా మీరు మిక్సీ అయితే పట్టేసుకోండి. నాకైతే ఒక 2-3 బ్యాచ్ల కింద అయితే అయ్యాయన్నమాట. ఇలా కొంచెం సగ్గుబియ్యం అలాగే కొంచెం బియ్యం వేసి ఇలా మెత్తగా నేనైతే ఇలాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. దీన్ని వేరే బౌల్లో అయితే వేసేసుకుందాము. మొత్తం 3 బ్యాచ్ల కింద అయితే ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను. నేను 1 లోటా నీళ్ళతో నానబెట్టాను కదా సగ్గుబియ్యం, ఆ నీళ్ళు కాకుండా మరో లోటాతో నీళ్ళు కూడా పడ్డాయి అనమాట. పడ్డ కాడికి నీళ్ళు అయితే ఇలా బాగా వేసుకొని ఇలా బాగా మెత్తగా అయితే పేస్ట్లా చేసుకొని మిక్సీ కూడా కడిగి నీళ్ళైతే ఇలా వేసుకుంటున్నాను. అలాగే మనకి బాగా పిండి అనేది బాగా చిక్కగా ఉంది కాబట్టి మరో లోటా నీళ్ళు వేసి కొంచెం పలసగా అయితే కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మనం నీటిలో వేసి మనం ఉడికించినప్పుడు వంటలు కట్టకుండా ఉంటుంది కాబట్టి ఈ పిండిని మీరు పలసగానే కలుపుకోండి. మనం నీటిలో వేసుకున్నప్పుడు వంటలు కట్టకుండా చాలా బాగా ఉడుకుతుంది అనమాట. కాబట్టి మరో లోటా నీళ్ళు కూడా వేసాను. అంటే నేను కరెక్ట్గా 3 లోటాల నీళ్ళతో పిండి అయితే నేను ఇలాగా మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. లెక్క అయితే కరెక్ట్గా చూసుకోండి. మనం ఇప్పుడు 3 లోటాల నీళ్ళు వేస్తాం కాబట్టి లోటాకి 6 లోటాల నీళ్ళు కదా మనం అనుకున్నాము. అలా కాబట్టి 12 లోటాల నీరుకి నేనైతే ఇప్పుడు 3 లోటాల 12 లోటాల నీళ్ళకి నేను 3 లోటాలు నీరుతో అయితే నేను పిండి అయితే తయారు చేసుకున్నాను కాబట్టి 9 లోటాల నీరు అయితే వేసి ఎసరు పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 22-23 తీసుకున్నాను. కొంచెం అల్లం ముక్క కొంచెం పోర్స్గా ఇలాగ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పోర్స్గానే కచ్చబిచ్చగా మనం ఇలా గ్రైండ్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఎసరు అనేది బాగా మరగాలన్నమాట. ఇందులో కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు అనేది తక్కువ వేసుకోండి. ఇంకా కొంచెం పడుతుంది అన్నట్టుగానే ఉండాలి కానీ మరి ఎక్కువగా ఉప్పు అయితే ఎక్కువ వేసుకోకూడదు అనమాట. ఈ వడియాల్లోని ఎసరు అనేది మనకి బాగా మరిగింది చూసారుగా. ఈ విధంగా బాగా తెహతలాడుతా మరగాలి. ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు అనేది తక్కువగానే కనబడాలి కానీ మనకు ఎక్కువగా అయితే అసలు అవ్వకూడదు. ఎసరు బాగా మరిగిన తర్వాత మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా చూడండి. ఇలా లిక్విడ్లా ఉండడం వల్ల మనకి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుంది అనమాట. ఇలాగ ఇప్పుడు జాయిగా మీరు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. మనకి పువ్వు వడియాలు కాబట్టి నీరు తక్కువగానే వేసుకుంటాము. గంజి వడియాలు కాదు, బేగానే మనకి చిక్కబడిపోద్ది. కాబట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. గరిట అనేది కొంచెం పెద్దది అయితే తీసుకొని అడుగు భాగం కాంచి కూడా కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే అడుగును కూడా మీకు అట్లాగా మీకు పట్టేస్తుంది అనమాట. కాబట్టి ఒక 10 పెద్ద గరిట పెట్టుకొని అడుగు నుంచి కూడా కలుపుకుంటూనే ఉండాలి. మనకి చూసారు కదా ఇలాగ బుడగలు అనేది వస్తుంది. నేను ఒక అరగంట సేపు నేను ఇలా ఉడికించుకున్నాను. మనకు టైం ఎక్కువ తీసుకున్నా సరే మనం బాగా ఉడికించుకుంటేనే మనకి ఈ వడియాలు అనేది చాలా చక్కగా అనేది వస్తుంది అనమాట. బాగా గుల్లగా వస్తాయి. చూసారుగా మనకి చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కాబట్టి మనకి పిండి అనేది కొంచెం ఉడుకు పట్టిందనమాట. ఇలా పిండి అనేది నాకైతే కరెక్ట్గా ఒక అరగంట సేపు అయితే ఇలాగ నార్మల్ ఇలా ఉడికించుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను. ఇలా కలుపుకుంటా చెక్కగరెట్ చూసారుగా పొడవుగా ఉంది. ఇలా పూర్తిగా చెక్కగరెట్ పెట్టి బాగా కలుపుకుంటా ఉడికించుకున్నాను. ఇప్పుడు జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. ఇలా బుడగలు వచ్చి మనకి బాగా ఉడికిన తర్వాతే మనం ఇవన్నీ వేసుకోవాలి. అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మనం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా ఇలా వేసుకొని ఇప్పుడు మరో 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట. పిండి అనేది మీకు ఎంత బాగా ఉడికితే మనకి పువ్వులు అనేది అంత బాగా వస్తాయి అన్నమాట. అంటే ఈ వడియాలు అనేది చాలా గుల్లగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ కొంచెం టైం తీసుకొని
కొంతసేపు మీరు ఎక్స్ట్రాగానే ఉడికించుకోండి. మనకి ఉడుకుతున్న కొద్దీ కూడా ఒక సైడ్ అనేది ఉబ్బుతా వస్తుందన్నమాట. అంటే మనకి ఇడ్లీ రుబ్బు ఎలా ఉంటుందో ఆ రుబ్బు టైప్లో మనకు వస్తుందన్నమాట. పిండి కూడా చాలా మైనంగా మన చేతికి చాలా మైనంగా ఉంటుంది. అలాగే ఇలా బుడగలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. ఒక సైడ్ మనం కలుపుకుంటూ ఉన్నామంటే మరో సైడ్ మనకి పిండి అనేది కొంచెం పొంగుతూ వస్తుందన్నమాట. చూసారుగా మైనూలా మనకి తయారయ్యింది. ఇలా మైనూలు అనేది మనకు ఉడకాలన్నమాట. ఇలా ఉడికే వరకు కూడా మనం ఉడికించుకుంటూ ఉండాలి. ఒక సైడ్ మనం ఇలా కలుపుతూ ఉంటే మరో సైడ్ అనేది కొంచెం పొంగుతూ ఉంటుందన్నమాట. అంటే మనకు పర్ఫెక్ట్గా మనకి బాగా ఉడికిందని లెక్క అనమాట. కాబట్టి ఈ విధంగా వచ్చే వరకు కూడా చక్కగా మీరు ఉడికించుకోండి. చూడండి ఇలా చిన్న చిన్న బబుల్స్ కూడా వస్తున్నాయి కదా, బుడకలు వస్తున్నాయి కదా మనకి. ఇలా వచ్చే వరకు కూడా అలాగే పొంగుతుంది అనమాట. మనకి ఇలాగ ఇడ్లీ రుబ్బులాగా పైకి ఇలా పొంగుతుంది అనమాట. అంటే బాగా ఉడికిందనమాట, బాగా గుల్లబారుతుంది అనమాట పిండి. ఇంతవరకు వచ్చే వరకు కూడా మీరు పిండి అనేది బాగా ఉడికించుకోవాలి. నీళ్ళు కొంచెం అటు ఇటు అయినా మనకి ఇబ్బంది అయితే ఏముండదు, కానీ పిండి అనేది మీరు చాలా పర్ఫెక్ట్గా బాగా ఉడికించుకోండి. ఎక్కడ పచ్చిదనం అనేది లేకుండా బాగా ఉడికించుకుంటే మనకి వడియాలు అనేది చాలా గుల్లగా అనేది వస్తాయన్నమాట. పిండి అనేది మనకి ఉడికిపోయింది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మూత పెట్టి కొంచెం చల్లారబెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం మేడ మీద పట్టుకెళ్ళిపోయి కాటన్ క్లాత్ అనేది నీటిలో బాగా పిండేసి ఆరబెట్టేసుకోవాలి. కాటన్ క్లాత్ని ఇప్పుడు బాగా నీటిలో వేసి పిండేసి ఓ పక్కన అయితే ఆరబెట్టాను అనమాట. ఆరబెట్టి దీని మీద నేను వడియాలు అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం నీళ్ళ తడి చేసుకొని ఇలాగా చేతితోటి ఇలా పువ్వు వడియాలు పెట్టేసుకోవచ్చు. లేదంటే మనకి కవర్లు ఉంటాయి కదా, కవర్లకి ఒక చిన్న హోల్ చేసి మనం కోన్ టైప్లో తయారు చేసుకొని కూడా ఈ వడియాలు అయితే చాలా ఫాస్ట్గా కూడా ఆ విధంగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కొంచెం చేసుకున్నారంటే వడియాలు అనేది పెట్టుకోవడానికి చాలా సింపుల్గా అనేది ఉంటాయి అన్నమాట. చూడండి నాకు చీర నిండగా కూడా ఈ వడియాలు అయితే వచ్చాయన్నమాట. కొంచెం నేను కవర్లో వేసి కూడా నేను పెట్టాను, వీడియో అయితే తీయలేకపోయాను. కానీ అలా కూడా చాలా సింపుల్గా మనం వడియాలు అయితే చిన్న చిన్న వడియాలు పెట్టుకోవచ్చు అనమాట. చేతికంటే అలా కోన్లాగా పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు. ఇవి మనకి కరెక్ట్గా ఒక 2 రోజులు పూర్తిగా ఎండాలన్నమాట. మంచి ఎండలు కాబట్టి 2 రోజులు పూర్తిగా మనకి బాగా ఎండిపోవాలి. నేను 2 రోజులు బాగా ఎండిన తర్వాత మీకు చూపిస్తాను. పూర్తిగా 2 రోజులు పూర్తిగా ఎండిపోవాలి. ఇప్పుడు 2 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. వడియాలు అనేది ఇంత బాగా పర్ఫెక్ట్గా అనేది ఎక్కడ కూడా పచ్చిదనం అనేది ఎక్కడ లేకుండా ఇలా ఎండిపోవాలి. చూడండి క్లాత్కి ఎలాంటి ఎండిపోయో ఎక్కడ కూడా పచ్చిదనం అనేది ఎక్కడ కూడా ఉండదు. ఇప్పుడు మనం క్లాత్ అనేది తిరగవేసి ఎక్కడైతే వడియాలు ఉన్నాయో అక్కడ నీళ్ళు అనేది చిలకరించుకుంటే మనకి చక్కగా వడియాలు అనేది ఇలాగ సింపుల్గా ఊడొచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి కంపల్సరిగా నీళ్ళు అనేది చూడండి క్లాత్ అనేది ఇలా తిరగవేసుకోవాలి. ఇలా తిరగవేసుకొని వడియాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ క్లాత్ తిరగవేసుకొని కొంచెం నీళ్ళు అనేది ఇలా చిలకరించుకుంటే చక్కగా బేగా వడియాలు అనేది తీసేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా మనకి విరిగిపోకుండా వడియాలు అనేది వస్తాయన్నమాట. ఇలాగ సింపుల్గా వడియాలు అనేది ఇలా తీసేసుకోవచ్చు. ఈ వడియాలన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలన్నమాట. ఈ వడియాలన్నీ తీసుకున్న తర్వాత కూడా ఒకరోజు పూర్తిగా ఎండలో కానీ పెట్టారంటే మనం నీళ్ళు అవి చిలకరించుకున్నాం కదా, ఆ తడి అది కూడా ఎక్కడ లేకుండా స్మెల్ అది కూడా రాకుండా వడియాలు అనేది చక్కగా వేగిపోతాయి, బాగా ఎండిపోతాయి అన్నమాట. ఇలా గలగలాడుతా చక్కగా ఎండిపోతాయి. కాబట్టి ఒకరోజు పూర్తిగా కూడా ఎండలోని బాగా ఎండబెట్టేసుకుని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటాయి కూడా. ఇప్పుడు వీటిని వేపు కూడా చూపిద్దాము. ఆయిల్ అనేది బాగా మరగాలన్నమాట. మరిగిన తర్వాత మీకు ఈ వడియాలు వేసి చూపిస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్లోనే మనకి చక్కగా వేగిపోతాయండి. తక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. చూసారుగా నూనె అనేది బాగా మరిగిన తర్వాత వేసారంటే చక్కగా బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట. వడియాలు అనేది మనకి రెడీ అయిపోయాయి అనమాట. చక్కగా ఇప్పుడంటే అప్పుడే ఇలా తాలింపు పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కూడా చక్కగా ఈ వడియాలు అయితే వేయించుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, క్రంచీగా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి. మనకి తక్కువ ఖర్చుతోటి ఈ వడియాలు అనేది సింపుల్గా అనేది తయారు చేసుకోవచ్చు. నేను తీసుకున్న కొన్ని వడియాలకి ఎన్ని అయితే మనం వేగిన తర్వాత చాలా ఎక్కువ వడియాలు అయితే అవుతాయి అన్నమాట. ఈ వేగినవి కూడా ఒక బాక్స్లో పెట్టేసుకున్నారంటే మీకు ఎక్కడ మెత్తబడకుండా మీరు ఎప్పుడంటే అప్పుడే స్నాక్స్ కింద కూడా తినొచ్చు అనమాట. అంతేనండి, సింపుల్గా మనం వడియాలు అయితే తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. కంపల్సరీగా మీరు ఎండాకాలం కాబట్టి 2 రోజుల్లో మనకి తయారైపోతాయి. పెద్ద శ్రమ అయితే ఏమి ఉండదండి. ఉడికించినప్పుడే కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఉడికించినప్పుడు కొంచెం వడియాలు పెట్టినప్పుడే కొంచెం మనం టైం తీసుకొని చక్కగా పెట్టేసుకున్నామంటే చాలా సింపుల్గా సంవత్సరం అంతా నిల్వ ఉండే వడియాలు అయితే తయారు చేసుకోవచ్చు. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఎక్కడ కూడా మీకు రెసిపీ అయితే ఎక్కడ కూడా చెడిపోవడం అనేది ఏమి ఉండదు. చాలా చక్కగా అనేది వస్తాయి. ప్రతి టిప్ కూడా ఫాలో అవ్వండి. ఈ వడియాలు అయితే మీరు కూడా తయారు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.